హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రష్యా వెపన్స్ ఎక్స్పోర్ట్స్ డౌన్ఫాల్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఎవరైనా ఈ ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యా ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీలో ఒకటి. ఇంత పవర్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే అది వెపన్స్. ఆ వెపన్స్లో పాపులర్ అయిన AK-47, S-400 మిసైల్ డిఫెన్స్, ఫైటర్ జెట్స్. ఈ వెపన్స్ ప్రపంచంలో చాలా దేశాల్లో కనపడతాయి. దానివల్ల ప్రపంచంలోని బిగ్గెస్ట్ వెపన్స్ ఎక్స్పోర్టర్లో టాప్ ప్లేస్లో ఉంది రష్యా. రష్యా డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళ దేశానికి ఒక మెయిన్ పిల్లర్ లాంటిది. దానివల్ల యుక్రెయిన్తో యుద్ధం కూడా కొనసాగిస్తుంది. రష్యా ఇప్పుడు ఇంత స్థాయిలో ఉందంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి. కానీ ఇప్పుడు ఏమైందంటే యుక్రెయిన్ వార్ వల్ల డిఫెన్స్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అయ్యింది. రష్యా గ్లోబల్ వెపన్స్ మార్కెట్ లూజ్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి, అంటే ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పటి నుంచి వెపన్స్ ఎక్స్పోర్ట్ కొలాప్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ డేటా కానీ చూస్తే 2024 సంవత్సరంలో కేవలం $1 బిలియన్ మాత్రమే సేల్ చేసింది. అదే 2021 డేటా కానీ చూస్తే వెపన్స్ ఎక్స్పోర్ట్ ద్వారా వారికి దాదాపు $14 బిలియన్ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే అది $1 బిలియన్ డ్రాప్ అయింది. అంటే దాదాపు 93% డ్రాప్ అయింది. ఇదేమీ సడన్గా డ్రాప్ కాలేదు, ఇది నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. 2022లో వెపన్ సేల్స్ $14 బిలియన్ నుంచి $8 బిలియన్ పడిపోయింది. అదే 2023లో చూస్తే $8 బిలియన్ నుంచి $3 బిలియన్ డౌన్ అయింది. ఆ $3 బిలియన్ నుంచి 2024లో $1 బిలియన్ డౌన్ఫాల్ అయ్యింది. ఈ డౌన్ఫాల్కి మెయిన్ రీజన్ ఏమిటంటే యుక్రెయిన్తో యుద్ధం చేయడం వల్ల రష్యన్ సోల్జర్స్ యుక్రెయిన్కి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. అందుకని మెయిన్ ప్రయారిటీ వాళ్ళ కంట్రీ సెక్యూరిటీ కోసం ఆ వెపన్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఎవరైతే రష్యాతో వెపన్స్ డీల్ చేసుకున్నారో వారందరూ వెయిట్ చేయాలి. ఆఖరికి మన ఇండియాతో సహా. ఇండియా రష్యాకి బిగ్గెస్ట్ డిఫెన్స్ మార్కెట్. రష్యా మన ఇండియాస్ బిగ్గెస్ట్ డిఫెన్స్ సప్లయర్. రష్యా ఎన్నో డికేడ్స్ నుంచి మన ఇండియాకి టాప్ సప్లయర్గా ఉంది. కానీ రీసెంట్గా ఆ డీల్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే ఇండియాకి రష్యా నుంచి చాలా ఆర్డర్స్ పెండింగ్ లిస్ట్లో ఉన్నాయి. అందులో S-400 మిసైల్ సిస్టమ్. ఇది నార్మల్గా 2023లో రావాల్సింది, కానీ ఇది 2026కి పోస్ట్పోన్ చేశారు. నెంబర్ 2 న్యూక్లియర్ పవర్ అటాక్ సబ్మెరీన్. ఇది 2028కి పోస్ట్పోన్ చేశారు. నెంబర్ 3 స్పేర్ పార్ట్స్. ఈ స్పేర్ పార్ట్స్ ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న SCO ఫైటర్ జెట్స్, T-90 బ్యాటిల్ ట్యాంక్స్కి అత్యవసరంగా స్పేర్ పార్ట్స్ కావాలి. కానీ ఆ స్పేర్ పార్ట్స్ డిలే కావడం వల్ల ఇప్పుడు ఇండియా చిక్కుల్లో పడుతుంది. అందుకని ఇండియా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకుంటుంది. ఇండియా రష్యన్ వెపన్స్ పైన డిపెండెన్స్ తగ్గించుకుంటుంది. న్యూఢిల్లీ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్తో డీల్ చేసుకుంటుంది. మెయిన్గా యునైటెడ్ స్టేట్స్తో 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపు $20 బిలియన్ వెపన్స్ డీల్ జరిగింది. ఆ డీల్స్లో లాంగ్ రేంజ్ డ్రోన్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ లాంటి ఆర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియా ఒకటే కాదు, చాలా కంట్రీస్ రష్యా నుంచి వేరే కంట్రీస్తో డీల్ చేసుకుంటాయి. అందులో మెయిన్ కంట్రీ అయిన చైనా కూడా ఉంది. పాస్ట్లో చైనాకి రష్యా నుంచి 85% వెపన్స్ సప్లై జరిగేది. ఇది లాస్ట్ 15 years నుంచి డౌన్ అయ్యి ప్రస్తుతానికి 68%గా ఉంది. మనం అనుకోవచ్చు ఇండియాతో కంపేర్ చేసి చైనాకి రష్యా సప్లైస్ బాగానే ఉన్నాయని. కానీ ఏమంటే చైనాకి వెపన్స్ ఇచ్చేదానికి రష్యా తప్ప వెస్టర్న్ కంట్రీస్ ఎవరు డీల్ చేసుకోరు. కానీ చైనా కూడా ఇప్పుడు వాళ్ళ సొంతంగా వెపన్స్ తయారు చేసుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు రష్యా లాసెస్లోకి వెళుతుంది. చైనా రీసెంట్ టైమ్స్లో రష్యాని కూడా డామినేట్ చేసింది. చైనాతో పాటు ఫ్రాన్స్ మరియు సౌత్ కొరియా కూడా రష్యాకి ఛాలెంజ్ చేస్తున్నాయి. రష్యా 2011లో వెపన్స్ని 35 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేది. కానీ అది 2023లో చూస్తే కేవలం 12 కంట్రీస్కి మాత్రమే ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు రష్యా వెపన్స్ పెంచాలంటే కేవలం 2 దారులు. ఒకటి, తక్కువ రేటుతో హైటెక్ వెపన్స్ని తయారు చేయాలి, లేదా యుక్రెయిన్తో పీస్ డీల్కి రావాలి. ఇప్పుడు మీకు ఈ విషయంపై ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. నేను చెప్పిన నాలెడ్జ్ మీకు కొడుతూ అనిపిస్తే లైక్ చేసి ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.